సింధు నదిలో పారేది నీరు కాదు మీ నెత్తురని ఆయన కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. దాని తర్వాత అందరూ తెలిసిన విషయమే లారెన్స్ బిష్నాయ్. సో ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయింది, ఓవరాల్ ఇండియాలో కూడా. సో అతను వాళ్ళ టీం నుంచి ఒక లెటర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది, నేను చంపేస్తామని. సో ఏంటది? ఫస్ట్ యాక్చువల్గా హఫీజ్ సయీద్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడే మనం ఫస్ట్ గొడవ చేయాలి. ఎందుకంటే పాక్ని వాడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మాకు అప్పచెప్పు అన్నారు. వాడిని జైల్లో పెట్టామండి, శిక్ష అనుభవిస్తున్నాడు, అప్పచెప్పడానికి లేదు అన్నాడు. మరి ఆ జైల్లో మగ్గుతున్నాడు ఇంత చక్కగా స్టేట్మెంట్ ఎలా ఇచ్చాడు? బయట జరుగుతున్నవన్నీ ఆలోచించి సింధు నదిలో పారేది మీ నెత్తురు అని వాడు అన్నాడు. అది వాడు బయటే ఉన్నాడు, వాడి ఇంటి కింద బంకర్ కూడా ఉంది, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అండ్ వాడి పేరు మీద, వాడి తల మీద $10,000 అదే $10 మిలియన్ అమెరికన్ డాలర్లు ఉన్నాయి వాడి తల. అంటే 31 దేశాల్లో వాడికి ఉగ్రవాద ముద్ర ఉంది. ఐక్యరాజ్య సమితి కూడా అతన్ని ఒక ఉగ్రవాదిలా ముద్రేసింది మొత్తం వరల్డ్ వైడ్గా. సో ఉన్నోడిని పాకిస్తాన్ కాపాడుకుంటూ వస్తుంది, ఎందుకంటే వాడు ది బెస్ట్ టీచర్ అంట అక్కడ, ఉగ్రవాద టీచర్. మరి వాడు వీడిపోతే మనకి ఇంకెవడు దొరకడు అన్నట్టుగా వాడిని ఏదో మేపుతున్నారు. సరే ఏడవని, వాళ్ళ కర్మ వాళ్ళది. ఇకపోతే ఇప్పుడు మన దగ్గర రెచ్చిపోయే గ్యాంగుల్లో ఫస్ట్ ఈ బిష్నోయ్ ఉంటాడు. బిష్నోయ్ ఎవడు అంటే యాక్చువల్గా సింపుల్ చెప్పాలంటే ఒక చిల్లర దొంగ వీడు. బిష్నోయ్ బయట జరిగే పెద్ద పెద్దవన్నీ వాడు క్లెయిమ్ చేసుకుంటా నేను ఇది అని చెప్పే ఒక చిల్లర దొంగ. మీరు ప్రతిసారి సల్మాన్ ఖాన్ని చంపేస్తాడంట, వాళ్ళని చేస్తాడంట, షారూఖ్ ఖాన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడంట, వీళ్ళ గ్యాంగ్ పెద్ద ఇది అది. నథింగ్ వాజ్ దేర్. జైల్లో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు, ఒక అడ్రస్ లేని చిల్లర పిక్ పాకెటర్ ఉంటాడు. వాడికి ఏంటంటే ఇటుపక్క చూస్తేనేమో ఎవడరా వీడంటే వాడు పెద్ద ఉగ్రవాది, వీడు పెద్ద తీవ్రవాది, వాడు ఆయన చంపేసినాడు వీడే, వాడిని వేసేసినాడు వీడే అని చెప్తాడు. నేను కూడా ఇట్లా అవ్వాలనుకుంటాడు వాడు. ఓకే, జైలు ఉన్న వాళ్ళకి అంతే. ఇప్పుడు బయట ఉన్నవాడు ఏంటంటే అబ్దుల్ కలాం చూసి నేను అలా అవ్వాలి, ఈ హీరోని చూసి ఇలా అవ్వాలనుకుంటారు. జైల్లో ఉన్నాడు అక్కడున్న ఇట్లా ఉంటారు కదా పెద్ద పెద్ద కరుడు కట్టిన ఉగ్రవాదులు, తీవ్రవాదులు, పెద్ద పెద్ద దొంగలు, పేరు మోసిన గ్యాంగ్స్టర్స్, వాడిలాగా అవ్వాలనుకుంటారు. అవి ఏం చేస్తాయి? ఇప్పుడు కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు, కేజ్రీవాల్ని వేసేస్తే కేజ్రీవాల్ చంపారు రైడ్ అంటారు. అమ్మ రైడ్ ఇప్పుడు కేజ్రీవాల్ చంపినోడ్రా అంటాడు. అట్లా అంటే వాటిని ఇన్స్పిరేషన్ తీసుకొని ఎదుగుదాం అనుకున్న తలకాయలు ఉంటాయి. ఆ కోవకు చెందినోడు బిష్నోయ్. సల్మాన్ ఖాన్ని మేము బెదిరిస్తున్నాము, నేను వేసేస్తా, సల్మాన్ని చంపేస్తా అనేసరికి వీడు లైమ్ లైట్లోకి వచ్చాడు ఒరిజినల్గా. ఎందుకురా నువ్వు అంత పగ పెట్టుకున్నావు సల్మాన్ ఖాన్ మీద అని అడిగితే వాడు ఒక స్టోరీ కూడా చెప్పుకున్నాడు. కృష్ణ జింకల్లో మేము